అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిజంగా నీకు చేసింది ఉపకారమే అన్నట్ట కర్కోటకుడు ఏ విధంగా ఉపకారమో చెప్పడం ప్రారంభించాడు. నేనేం చేశానంటే, ఇప్పుడు నలుడు అని నిన్నెవరూ అనుకోరు, నీ నల రూపాన్ని నేను మాయమైపోయేటట్లుగా చేశాను. ఇదొక ఉపకారం నీకు నేను చేసింది. నువ్వు నలుడవని తెలిస్తే ఈ దశలో నీకు ఇబ్బంది తప్పొడిచి సుఖం లేదు. అందువల్ల నేను నలుడుగా ఎవరూ గుర్తించకుండా చేశాను. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే, ఎవని వల్ల నీకు కష్టం వచ్చిందో వాడి నువ్వేం చేయలేవు ప్రస్తుతం, కానీ వాడి కష్టం కలగాలి. నీకు ఇటువంటి ఆపద నీకు కలిగించినందువల్ల కదా తాను బాధపడుతున్నాను అని వాడు అనుకోవాలి. వాడు ఇప్పుడు నీలో ప్రవేశించి ఉన్నాడు. వాడికి అంతా ఇంత బాధ కాదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేడు. లోపల ఉండడము అంటే ఉష్ణగుండంలో ఉన్నట్టుగానే ఉడికిపోతూ ఉంటాడు వాడు. ఎందుకని నా విషం నీలో ప్రవేశించింది గనక ఈ విషం వల్ల వాడికి బాధ కలుగుతుంది. నీకు కలిగేటటువంటి బాధ ఏం లేదు, రూపంలో మార్పు తప్పుడు. వాడికి ఇంత అంతా దుఃఖం కాదు. అందువల్ల విషేణ సమదీయేన త్వయి దుఃఖం నివర్సతి. బాగా ఉంది, మంచి ఆశ్రయం దొరికిందని నిన్ను ఆవేశించి నీలో ప్రవేశించి ఉన్నాడు వాడు. ఇప్పుడు ఎరకపోయి ఇందులో ప్రవేశించాను కదా అని వాడు దుఃఖిస్తూ ఉండవలసిన అవసరం వస్తుంది. ఇహ ఎప్పుడైతే విషేణ సమృతైర్గాత్రై యావత్వాన్న విమోక్ష, నిన్ను విడిచిపెట్టిదాకా వాడి బాధ పడుతూనే ఉండాలి. అంత దుఃఖము వాడు అనుభవిస్తూనే ఉండాలి. నిజానికి నువ్వు ఏ పాపం ఎరగనివాడు. నీకు ఈ పాపం కోపం వల్ల, అసూయ వల్ల వాడు నీకు ఈ కష్టం కలిగించినందుకు వాడిది అనుభవించవలసినదే. ఇంకొకటి ఏమిటంటే, నా విషము నీ శరీరంలో ఉండినందువల్ల నీకు మరి ఒక మహోపకారం జరుగుతుంది. నిన్నింక కోర ఉన్న ఏ పిర్రాన్ని కరిచినా గాని నీకు విషం ఎక్కమంటే ఎక్కదు. అదొక బాధ నీకు లేకుండా ఉంటుంది. నువ్వు నిర్భయంగా ఉండవచ్చును. శత్రువుల వల్ల కూడా, కోరలున్న ప్రాణుల వల్ల నీకు అపకారం కలగదు. శత్రువుల వల్ల కూడా నీకు ఏ విధమైనటువంటి భయము రాదు. తరువాత మత్ప్రసాదాత్, నా అనుగ్రహము వల్ల వేదవేత్తలైన వాళ్ళు కూడా ఒకవేళ ఏ మంత్ర ప్రయోగం వంటిదైనా నీ మీద చేద్దామని అనుకున్నా, బ్రహ్మవేత్తల వల్ల కూడా, అంటే వేదవేత్తల వల్ల కూడా నీకు ఏ విధమైన అపకారము జరగదు. ఇది ఒక గొప్ప ఉపకారం నీకు. ఏ రకమైన విషము నుంచి కూడా విష ప్రయోగాదులు జరిగినా గాని నీకు బాధ కలగదు. ఇహ నా విషము నీలో ప్రవేశించిన కారణంగా యుద్ధాదులలో నువ్వు నీకింక జయమే గాని ఓటమి అనేది ఉండదు. కనుక నీవు
ఈ అవస్థకు తగిన మారు పేరు పెట్టుకో అని బాహుకుడనే నామకరణం కూడా కర్కోటకుడే చేశాడు. నీకు ఉపకారం చేద్దామని నేను ఇలా చేశాను. సూతుడవయి రథము తోలేవాడవయి బాహుకుడనే పేరు పెట్టుకుని ఇక్కడి నుంచి సరాసరి అయోధ్యాధిపతి, కోసల దేశాధిపతి, అయోధ్య నగరాధిపతి ఋతువర్ణుడని ఉన్నాడు. ఆయన చాలా యోగ్యుడు మహారాజు. ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రత్యేకించి నిన్న ఆయన దగ్గరికి వెళ్ళమని కూడా ఎందుకు చెబుతున్నానంటే ఆయనకు అక్షహృదయం అనే విద్య తెలుసు. ఆ అక్షహృదయం అనే విద్య ఆయన వల్ల నువ్వు సంగ్రహించు. నీ దగ్గర అశ్వ విద్య ఉంది. ఈ అశ్వహృదయం అనే విద్యనేమో ఆయనకు నువ్వు ఉపదేశించి ఆ అక్షహృదయం అనే విద్యను నువ్వు గ్రహించు. దానివల్ల నిన్ను ఇంక జూదంలో ఎవడూ కూడా ఓడించలేడు. ఇది కారణంగా నీ రాజ్యాన్ని నువ్వు మళ్ళీ సంపాదించుకోగలుగుతావు. వీడు ఇంతకాలం బతికి ఇంటి వెనకాల సావనా అన్నట్లుగా నేను ఇంకొకడిని సేవించనా అని చెప్పి నువ్వు అంటావేమో. అలాగ నువ్వు సందేహించవలసిన పని లేదు. అతడు ఇక్ష్వాకు వంశమునకే అలంకారమైన వాడు. యజ్ఞ మోఘ వరం అధిగునే నా అధమే లబ్ధకామా అన్నాడు కాళిదాసు గారు. గొప్పవాడిని కోరి లేదనిపించుకోవడం మంచిది కాదు. అధముణ్ణి కోరి కోరిక తీర్చుకునేదానికంటే ఉత్తమ గుణవంతుణ్ణి కోరి లేదనిపించుకోవడం శ్రేష్టము అన్నాడు. యాజ్ఞ మోఘ వరం అధిగునే నా అధమే లబ్ధకామ. అంచేత ఋతువర్ణుడు ఇక్ష్వాకు వంశపు మహారాజు కనుక ఆయన్ని సేవించినందువల్ల నీకు మేలు జరుగుతుంది. అతడు నీకు మిత్రుడవుతాడు కనుక దానివల్ల నీకు చాలా యోగ్యసే మంచి గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. అక్కడికి చేరినందువల్ల ఆయన మిత్రుడైనందువల్ల నీకు పత్ని సమాగమం కూడా నీకు లభిస్తుంది. దమయంతి కూడా నీకు లభిస్తుంది. ఆ తర్వాత నీ రాజ్యం నీకు దొరుకుతుంది. నీ కుమారుడు కూతురు నిన్ను కలుసుకుంటారు. అందువల్ల నువ్వు ఏ విధంగానూ బాధపడకు. నీకు ఈ రూపము, నీ నల రూపము, అసలు రూపము మళ్ళీ నీకు రావాలని అనుకుంటే ఇవిగో 2 వస్త్రములు నీకు ఇస్తున్నాను. ఈ 2 వస్త్రములు గనక ఒకటి కట్టుకుని ఇంకొకటి పైన కప్పుకున్నావంటే, నన్ను తలుచుకున్నావంటే నీ స్వరూపం నీకు వచ్చేసేస్తుంది అని చెప్పి ఆ వస్త్రములు 2 కూడా ఇచ్చి ఆ నాగుడు కర్కోటకుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇక్కడ తెలుగులో కొంచెం తేడాగా ఉంది. నన్ను తలుచుకుంటే నేను ప్రత్యక్షం అవుతాను, నీకు వస్త్రం ఇస్తాను, అప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే నీకు మార్పు వస్తుంది, నీ శరీరం నీకు వస్తుంది అని చెప్పినట్లుగా తెలుగులో ఉంది. ఇప్పుడు 2 వస్త్రములు ఇక్కడ నలుగుని చేతికి ఇప్పుడే ఇచ్చినట్లుగా, వీటిని కప్పుకుంటే నీకు చాలు, ధరిస్తే చాలు, నీ రూపం నీకు వస్తుంది, నన్ను తలుచుకుని ధరిస్తే చాలు అని చెప్పినట్లుగా సంస్కృతంలో ఉంది. సరే, ఆయన అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇక మార్గనిర్దేశం అయిందిగా చూసారా. సరాసరి కబంధుడు వాడిని ఇక్కడ నిప్పుల్లోంచేమో వీడిని రక్షించాడు. అక్కడ కబంధుడినేమో పాతి పెట్టారు. వాడే చేశాడు మొట్టమొదటి నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి స్నేహం చేయవలసింది అని రామాయణంలోను. సరాసరి సుగ్రీవుడిని వెతుక్కుంటూ, సీతను వెతకడం అనేసి సుగ్రీవుడిని వెతుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. శబరి వద్దకు వస్తారు. శబరి చూపిస్తుంది, సుగ్రీవుడి దగ్గరికి వెడతారు. ఇక్కడ రక్షించారు, వీడిని సంహరించడం కాకుండా రక్షించాడు. ఇక్కడ జరిగినటువంటి ఇతడు ఫలానా చోటకు వెళ్ళవలసింది, వాడి వల్ల నీకు మేలవుతుంది అని మళ్ళీ ఇక్కడ ఇది చెబుతాడు. రామాయణానికి దీనికి కొంచెం తేడాతోటి కథాగమనంలో చక్కటి పోలికలు తమాషాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సరే, ఈయన ఋతుపర్ణుడి దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి ఏం చేస్తావు అన్నట్టు, నాకు ఉద్యోగం కావాలన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, ఎవరు నువ్వు అని, నా పేరు బాహుకుడు అన్నాడు. నువ్వేం చేస్తావంటే 2 పనులు చేస్తాను అన్నట్టు. వాడు చెప్పింది ఒకటి, ఈయనకి అంతకు ముందర చేతన అయింది ఇంకొకటి. 2 ఉద్యోగాలు ఉన్నాయి, 2 వృత్తులు చేయగలిగిన ఉన్నాయి. ఏమిటంటే మంచి వంట చేయడం కూడా వచ్చుంటే ఈయన గారికి నలుడు. అందుకే 40వ పాకం అంటూ ఉంటారు. ఆడవాళ్లు వంట చేసి పెట్టడం అనేది వచ్చింది కానీ మాకు మొంటింటి కుందేళ్లం అయిపోయామని చెప్పిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నిజానికి ఆ శాస్త్రం వాళ్ళది కాదు, మగవాళ్ళదే. ఆ శాస్త్రం, పాకశాస్త్రం మగవాళ్ళదే. 40వ పాకం అని అంటారు తప్పటికి. గొప్ప వంటకత్తెలుగా పేరు పొందిన వాళ్ళు మనకి ఉన్నారా? నా జ్ఞాపకం రాదు. ఎవరన్నా ఉంటే చెప్పండి. మొత్తానికి నాకు వంట చేయడం బాగా వచ్చు, నీకు ఎంత రుచిగా కావాలంటే నువ్వు తినని రుచులు నీకు
అబ్బేటట్లుగా వచ్చేటట్లుగా నేను వంట చేసి పెడతాను నీకు అన్నాడు. అన్న సంస్కారం అపిచ జానామి అన్యైర్ విశేషత అన్నాడు. అది మాత్రం స్పష్టంగానే నా అంత బాగా వంట చేసి పెట్టగలిగిన వాడు ఇంకొకడెవడూ లేడు. ఇతరుల కంటే కూడా నేను బాగా విశేషంగా చేయగలను. ఇంకా సర్వం యతిష్యే తత్కర్తం ఋతుపర్ణ, అన్నంలో శిల్పం ఉందన్నాడు. అంటే అన్నం అనగా ఆహారం. ఆహారం తయారు చేయడంలో ఎన్ని రకాల శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలన్నీ నీకు నేను చేసి చూపించగలను అన్నాడు. అంటే పనితనం అన్నమాట. బాగా రుచిగా ఉండేటట్లుగా నేను నీకు చేసి పెట్టగలను. సరే అయితే భరస్వమా అన్నాడు, నన్ను పోషించు నువ్వు అంతే అన్నాడు. సరే అయితే నేను ఋతుపర్ణుడు సంతోషించి, నువ్వు ఇవన్నీ చేయగలవాళ్ళలాగే నీ మాట వింటేనే నాకు కనిపిస్తోంది, మరి మా గుర్రాలకి వేగంగా నడిచే విద్యను నువ్వు నేర్పు. అలవాటు, అది కూడా ఒక అలవాటు కదా. మెలిగా నడవడం అనబడైతే మెలిగానే నడుస్తుంది. అంచేతను వేగముగా వెళ్లేటటువంటి అలవాటు గుర్రాలకి నువ్వు మప్పవలసింది. అలాగే నువ్వు ఇక్కడ ఉండు, మా దగ్గర ఉండు. ఇక మీదట నువ్వే అశ్వాధ్యక్షుడవు అన్నాడు. ఇది వరకు వార్ష్ణేయుడు అనేటటువంటి వాడు ఒకడున్నాడు. వాడు రాకపూర్వం ఈ వార్ష్ణేయుడు నలుడు సారథే వచ్చి ఇక్కడ కుదురుకున్నాడు. వాడు అక్కడి నుంచి కొడుకుని కూతుర్ని, నలుడు కొడుకుని కూతుర్ని ఆ మామగారి దగ్గర అప్పగించేసేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. వాడు రాకపూర్వం మరి అసలు సారథి ఉన్నాడు, వాడి పేరు జీవలుడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు వార్ష్ణేయ జీవలు సమానంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరి మీద ఇతన్ని అధికారం చేశాట ఈయన. వాళ్ళిద్దరూ నీకు సహాయం చేస్తూ ఉంటారు నిత్యము. త్వాం ఉపస్థాస్యతశ్చైవ అన్నాడు. నిన్ను సేవిస్తూ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళతోటి నువ్వు సుఖంగా ఉంటూ ఈ పనులు రెండు చేయవలసిందే అన్నాడు. అలాగే ఉంటున్నాడు. ఉంటూ ఉంటే చిత్రనళీయంలో ఏకంగా ఓ ఆశ్వాసానికి సరిపడా పద్యాలు రాశారు కృష్ణమాచార్యులు గారు. ఈ నలుడు వంట పెట్టు అన్నీ అయిపోయిన తర్వాత రాత్రులు వంట వాళ్ళు ఎక్కడ పడుకుంటారో అక్కడ పడుకునేవాడు. ఈయనతో పాటు ఈయన అసిస్టెంట్లు ఇద్దరు, ఈ వార్ష్ణేయుడు జీవలుడు వాళ్ళు కూడా పడుకునేవారు. ఈయన పాపము నిద్రలో కలవరించేవాడు. క్వను సాక్షుత్విపాసార్త శ్రాంతా శేపే తపస్విని స్మరంతి తస్య మందస్య కంవాసాద్యోపతిష్టతి. సాయం సాయం నిద్రలో కలవరించడమే కాదు, పైకి మేకుగానే అంటూ ఉండేవాడు. సాయంకాలం అయ్యేటప్పటికి ఈ శ్లోకం తప్పనిసరిగా చదువుతూ ఉండేవాడు ఆయన గారు. ఎక్కడుందో పాపం ఆకలి దప్పికలతోటి ఎంత బాధపడుతుందో కదా. అలసిపోయి నిద్రపోతూ ఉన్నదిగా దాన్ని కదా నేను చూచాను. ఆ మందుని, ఆ తెలివి తక్కువ వాడిని ఎలా తలుచుకుని ఆమె బాధపడుతోందో, ఇప్పుడు ఎక్కడ ఎవరిని సేవిస్తూ ఎలా బతుకుతోందో కదా అని ఈ భావం వచ్చే శ్లోకము ఆయన చదువుతూ ఉండేవాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.